మొన్నటి రోజున మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అనంతపూర్ నా ఊర్లో వచ్చి మైనార్టీల గురించి కించపరిచే మాట్లాడుతున్నాడు. మైనార్టీల పైన ఈ రోజు కాదు ఎప్పుడు ప్రేమ లేదు ఆయనకి. గతంలో ఆయన పరిపాలన కూడా చూసాం. మైనార్టీలకు ఒక మినిస్టర్ కూడా లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక బహిరంగ సభగా మా అధికారంగా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ మీకు అడగడం జరిగింది. నీకు దమ్ముంటే అమిత్ షా ఇదే సభలో 4% రిజర్వేషన్ నేను సపోర్ట్ ఉంటా మైనార్టీలకు చెప్పు అని చెప్పి ఈ సవాల్ని మీరు స్వీకరించి చెప్పే కార్యక్రమం పెట్టుకోండి. మైనార్టీల గురించి కానీ మైనార్టీల జోలికి వస్తే కానీ ఖచ్చితంగా మైనార్టీలు ఓటు రూపంలో చెప్తారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలు 2024లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఏదో ఈరోజు కేంద్రం బీజేపీతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయనకు గురించి చెప్పాల్సిన మాటలే వేస్ట్. వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఈరోజు మీరు అధికారం వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో మా అనంతపూర్ కానీ మా అనంతపూర్ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పనులు ఈ రోజు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు అధికారం మేము 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో 3 ఏళ్ళు పరిపాలన చేస్తాం, 2 ఏళ్ళు కరోనా. ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఏ పార్టీ చూడుకోకుండా ఏ వ్యక్తి చూడుకోకుండా ప్రజలకు ముందరొచ్చి ఏకైక పని చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరెక్కడున్నారు? ప్రజలకి చేసిండేది ఒకటి చూపించండి. ఈ రోజు ఓట్ల రూపంలో ప్రజల కోసం ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇంకొకటి అనంతపూర్ అర్బన్ లో డెవలప్మెంట్ లేదంటున్నారు. మీరు మీ కొడుకు అయినటువంటి లోకేష్ అనంతపూర్ కి పాదయాత్ర చేసుకొని రావడం జరిగింది. ఇదే లోకేష్ కి నేను చెప్పడం జరిగింది నువ్వు పోకాలి యాత్ర చేస్తా కానీ నీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చూశారు ఖచ్చితంగా అనంతపూర్ ప్రజలు గమనిస్తారు అనంతపూర్లో ఏమాత్రం అభివృద్ధి జరిగిందని. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, ఈరోజు మా అనంతపూర్ అర్బన్లో మైనార్టీలు కానివ్వండి, మీరు లేదు ఎందుకు లేదు అని చెప్తున్నారంటే మీరు ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఒక్క కార్యక్రమం ఒక్క ప్రోగ్రాం మీరు చేసిండే. కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరే బాగుండాలని చూసుకున్నా మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? ప్రజలైతే ఖచ్చితంగా నేను నా మనసున చెప్పుతుంది. మా అనంతపూర్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలో 14 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 14 ఓడిపోవచ్చు. అంతేగాని 14లో ఖచ్చితంగా 12 నుంచి 10 ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం అని చెప్పి చెప్తున్నాను. జై జగన్, జై జగన్.